నేటి వాగ్దానంగా సంఖ్యాకాండం 6:27 ఆయన నామమును ఉచ్చరించుట వలన ఆయన మిమ్మల్ని ఆశీర్వదించును. మనం ఆశీర్వదించబడాలని, మనం దీవించబడాలని ప్రభు కోరుతున్నాడు. అయితే ఆయన నామమును ఉచ్చరించడం వలన మీరు ఆశీర్వదించబడతారు. ఆయన నామంలో పిలువబడటం వలన మనం దీవించబడతాం. ఆయన నామంలో ఉన్న శక్తి మన జీవితాలకు ఆశీర్వాదాన్ని తెస్తుంది. అందుకే అన్ని నామముల కన్నా పైనామము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ నామంలో ప్రార్థన చేయమన్నాడు. యోహాను సువార్త 14:14 మీరు నా నామమును ఏదడిగినా నేను మీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. అంతేకాకుండా 91 కీర్తన 13:14 అంటాడు, అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతను నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచేదను. మీరు ఆయన్ని ప్రేమిస్తున్నారా? అయితే ప్రభు మిమ్మల్ని తప్పిస్తాడు. ఈ లోకంలో ఎన్నో విషయాలు ఉన్నప్పటికీ మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభును ప్రేమించేవారుగా ఉన్నట్లయితే ఆయన్ని ప్రేమించు వారిని ఆయన తప్పక తప్పిస్తాడు శోధన నుండి. మరి మీరు ఇప్పుడు పడుతున్న ఇబ్బందులు కావచ్చు, శ్రమలు కావచ్చు, కష్టాలు కావచ్చు, దుఃఖము కావచ్చు, వాటి నుండి తప్పించబోతున్నాడు ప్రభు. నమ్మండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఈ ప్రపంచంలో ప్రజలు ఆరాధిస్తున్న నామాలు ఎన్నో ఉన్నప్పటికీ ఒక నామములోనే రక్షణ కలుగుతుంది అన్నాడు. ఆ నామమే యేసుక్రీస్తు నామంగా మనుషులకు అనుగ్రహించాడు. ఇంతకీ యేసు అంటే ఏంటి? రక్షకుడు. క్రీస్తు అంటే అభిషక్తుడు, అనగా మానవులను రక్షించుటకు ఏకైక అభిషక్తుడు యేసుక్రీస్తు ప్రభువారే. కనుక ఆయన ఇచ్చే రక్షణ పొందుటకు ఆయన నామం ఎరిగిన వారుగా మనం ఉండాలి. నిర్గమాకాండం 20లో ఆయన నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదన్నాడు. మరి ఇక్కడ సంఖ్యాకాండం 6:27లో ఆయన నామమును ఉచ్చరించడం వలన నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా అన్నాడు. ఏంటి ఈ రెండింటి యొక్క అర్థం ఏంటి? వ్యర్థముగా ఉచ్చరించకూడదు, కానీ ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నప్పుడు ఆయన నామాన్ని మీరు వాడుకోవచ్చు. మనలో ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తాం. కొన్ని కష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని సన్నిధానంలో కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తూ లాస్ట్లో ప్రార్థన ముగింపులో ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి అంటాం. అంటే దాని అర్థం ఏంటి? ఆయన నామంలో అడిగాం కాబట్టి జవాబును ప్రభు ఇస్తానని వాగ్దానం చేశాడు. తండ్రి అయిన దేవుణ్ణి యేసుక్రీస్తు వారి యొక్క నామం ద్వారానే మనం ప్రార్థన చేయాలి. మరి నా నామంలో పంపబోతున్న పరిశుద్ధాత్మ అన్నాడు. అంతా కూడా పరిశుద్ధాత్మ మన మీదకి రావాలన్నా యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయాలి. పాపక్షమాపణ కావాలన్నా యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయాలి. శాపం నుండి విడుదల రావాలన్నా యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయాలి. ఆత్మ రక్షించబడి నిత్య జీవంలో అడుగు పెట్టాలన్నా ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రార్థించినప్పుడు ఆయన కార్యాలు జరిగిస్తాడు. ఇది ఎలా ఉందంటే, బ్యాంక్ చెక్ మీద ఎంత రాసినప్పటికీ 10,000, 1,00,000, ₹1,00,000 రాసినా కింద సైన్ చేయలేదనుకోండి, అది చెల్లుబాటు కాదు, అది రిజెక్ట్ చేయబడుతుంది, రిఫ్యూజ్ చేస్తారు. ఎందుకంటే దాని మీద సైన్ లేదు కాబట్టి. బ్యాంక్ చెక్ మీద సైన్ ఎంత అవసరమో మన ప్రార్థనలో యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి అన్నది కూడా అంతే అవసరం. ఆయన నామములో మనం ప్రార్థన చేయాలి. జీవితంలో ఎదురయ్యేటువంటి ఏ శోధన, ఏ ఇబ్బందులైనా వాటి నుండి తప్పించగల దేవునికి ప్రార్థన చేయండి. నన్ను ప్రేమించు వారిని నేను తప్పిస్తానని ప్రభు అన్నాడు. ఆయన్ని ప్రేమిద్దాం. ఈ లోకంలో ఎన్నున్నా మన ఆత్మలో ప్రాణం పోసినవాడు ఆయనే, మన కొరకు ప్రాణం పెట్టినవాడు ఆయనే, మన జీవితాలను ప్రేమిస్తూ రక్షిస్తున్నవాడు కూడా ఆయనే. కనుక ఈ లోకంలో వస్తువుల కన్నా నీ దేవుడైన ప్రభుని ప్రేమించు. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో నీ దేవుడైన ప్రభును ప్రేమింపబడినది ప్రధానమైన ఆజ్ఞ. అలాగే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. వచ్చిన కీర్తన పాడుకుందాం. నీ నామమే ఉదయగానం, నీ వాక్యమే హృదయగానం. నా క్రీస్తు ప్రభువా నీ స్మరణలోనే నా బ్రతుకు కడతేరని, పరలోకమును చేరని. నీ నామమే ఉదయగానం, నీ వాక్యమే హృదయగానం. దేవుని ప్రజలారా, ఎప్పుడైనా మీ వ్యక్తిగత జీవితంలో, మీ కుటుంబంలో, మీ పిల్లల చదువుల్లో కావచ్చు, మీ ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో రకరకాల డిస్టర్బెన్స్ మీరు గమనిస్తే, యేసుక్రీస్తు వరకు అధికారం గల నామములో దెయ్యములను గద్దించండి. డిస్టర్బ్ చేసేవి అవే. మనుషుల్ని రకరకాలుగా
నిరుత్సాహపరుస్తాయంట, వేదనకు గురి చేస్తాయి, అనుమానాలు పుట్టిస్తూ ఉంటాయి, గొడవలు కలుగు చేస్తాయి. ఎవరూ సమాధానంగా ఉండడం దెయ్యాలకు ఇష్టం ఉండదు. మరి ఆ దెయ్యాలను ఎలా తరమాలి? యేసుక్రీస్తు వారి యొక్క అధికారం గల నామలో ఈ డిస్టర్బ్ చేసే దురాత్మలన్నీ విడిచిపోమని గర్జించండి, అవి తొలగిపోతాయి. యాకోబు 4:7 దేవునికి లోబడి ఉండండి, అంటే వాక్యానికి లోబడండి, వాక్యానుసారంగా జీవించడం ప్రారంభించండి. అపవాదిని ఎదురించుడై వాడు మీ ఎదురు నుండి పారిపోతాడు. కాబట్టి దురాత్మలు, దెయ్యపాత్మలు, చీకటి శక్తులు యేసుక్రీస్తు నామలో గర్దిస్తే అవి పారిపోవలసిందే. విశ్వాసంతో ఉండు, ప్రార్థించు, దేవుని యందు నమ్మిక ఉంచి ముందుకు సాగండి. ఆయన నామంలో మీరు పిలువబడుతుండగా, ఆయన నామంలో మనం ప్రార్థిస్తుండగా, ఆయన నామాన్ని దేవుని మహిమార్థమే ఉచ్చరించినప్పుడు అద్భుతమైన కార్యాలు జరగడమే కాదు, మీరు ఆశీర్వదించబడతారు అన్నాడు. మలాకి గ్రంథం 3:15, 16, 17 ఆయన నామ స్మరణ చేసే వారి కొరకు ఒక గ్రంథం ఉందట, జ్ఞాపకార్థ గ్రంథం. ఆ గ్రంథంలో వారి పేరు రాస్తారు. ఎప్పుడు యేసయ్య నామాన్ని స్మరించండి, ఆ నామాన్ని ఉచ్చరించండి, దేవుని నామాన్ని గనపరచండి. ఈ లోకంలో పనికి మాలినవి ఎన్నో ఉన్నాయి, వాటిని ధ్యానించొద్దు, స్మరించవద్దు, కానీ భక్తి కలిగి విశ్వాసంతో ముందుకు సాగండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం ఎత్తి మొరపెట్టి ప్రార్థిస్తున్నప్పుడు నువ్వు ఆశీర్వదిస్తాను వాగ్దానం చేస్తున్నావు. మీ నామం నువ్వు వ్యర్థముగా ఉచ్చరించకూడదన్నావు. అదే సమయంలో మీ నామంలో మేము పిలువబడుట, మీ నామాన్ని ఎరిగి వల్ల మాకు ఘనతనిస్తాన్నావు, స్వస్థపరుస్తాన్నావు, దెయ్యములను యేసు నామములో వెలగొట్టమన్నావు. మరి వీరి జీవితాల్లో ఇబ్బంది పెడుతూ రకరకాలుగా డిస్టర్బెన్స్ కలిగించే దురాత్మ అంధకార శక్తులు ఏమున్నా యేసుక్రీస్తు వరకు అధికారం గల నామంలో గద్దిస్తుండగా అవన్నీ వారిని, వారి కుటుంబాలను విడిచి పోవునుగాక. కీడు కలిగించే ఆత్మలు, డిస్టర్బెన్స్ కలిగించే ఆత్మలు, నష్టాన్ని కలిగించే దుష్టాత్మలను యేసు నామములో గద్దిస్తున్నాం, తొలగిపోవునుగాక. సమాధానము, నెమ్మది వీరికి, వీరి కుటుంబాలకు యేసు నామములో అనుగ్రహించి మీ నామాన్ని ఘనపరుచుకొని ఈ ప్రజల యొక్క ఉద్యోగాల విషయంలో, వ్యాపార విషయంలో, బిడ్డల చదువుల విషయంలో, వారి వివాహాల విషయంలో ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. అయ్యా, మీ నామాన్ని ఉచ్చరించి ప్రార్థిస్తుండగా ఆశీర్వాదంతో నింపి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఈ వాగ్దానం మీ కొరకు ఇవ్వబడింది. హెబ్రీ పత్రిక 13:5 నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయును. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరాలని ఈరోజు ప్రార్థన చేసుకోండి. ప్రభు కృపలో మిమ్మల్ని వర్ధిల్ల చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న వారి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ కూడా జరుపుకునే సహాయం మీ అందరికీ దేవుడు దయచేయనుగాక. భార్య భర్తల మధ్యలో ఐక్యత, ఏక మనస్సు, ప్రేమానురాగాలు యేసు నామములో ప్రభు అనుగ్రహించునుగాక. మీ కొరకు దేవుడిచ్చిన వాగ్దానము యూదా 1:2 మీకు కనికరమును, సమాధానమును, ప్రేమయు విస్తరించునుగాక. మెర్సీ unto you and peace and love be multiplied. May the Lord bless you with this promise. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.